యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. వచ్చేరా. రారా. అక్క నువ్వు చెప్పినట్టే చేశానక్క. సూపర్. చిట్టమ్మా, మీ అన్నయ్య ఎక్కడా? ఆడెప్పుడో బయటికి వెళ్ళిపోయాడదనా. ఛా, ఆయన కోసం కష్టపడి కాఫీ పెట్టాను చూడు, నన్ను నేను అనుకోవాలి. Yes. లతా, సలే ఏడండి? Yes. చిట్టమ్మా, చిట్టమ్మా, ఏమైంది? ఏమైంది చిట్టమ్మా? అయ్యో, ఏమైంది? చిట్టి, 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 ఏమైంది? ఏమైంది చిట్టమ్మా? కాలింది కాదు బతా. అయ్యో, మంట తట్టుకోలేకపోతున్నాను. కాలు కాలడం ఏంటి? ఏమైంది చిట్టమ్మా? అక్కడేదో పడుంది, నేను చూసుకోకుండా తొక్కేసాను. చిట్టమ్మా, అరే బా నాన్న, ఏమైంది నాన్న? ఈ అట్లకాడ ఇక్కడ ఎవరు పెట్టారు? బుద్ధులేని అడ్డగాడుదలు ఎవరు పెట్టుంటారా తమ్ముడు? ఇంకెవరు? ఈ లతే చూసుకోకుండా పెట్టుంటుంది. బుద్ధి లేని అడ్డగాడిద. ఒరే రవిచంద్ర, ముందు చిట్టమ్మని ఇక్కడ కూర్చోపెట్టండి రా. అవతారం వెళ్ళు, వెళ్ళి కూర్చోపెట్టండి. కూర్చోపెట్టండి. చూడక చిట్టి, బాగా నొప్పిగా ఉందా అక్క? తట్టుకోలేకపోతున్నాను. ఒక్క నిమిషం ఆగక్క, ఇప్పుడే వచ్చేస్తాను. త్వరగా వెళ్ళు. ఒరే అవతారం, చూడరా పాపం. అక్క తప్పుకోండి అక్క, ఒక్క నిమిషం అక్క. ఒక్క నిమిషం ఉండక్క, నొప్పి తగ్గిపోతుంది. అక్క ఒక్క నిమిషం అక్క.
కొంచెం ఓర్చుకో. ఆహా, నా ప్లాన్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయింది. ఇప్పుడు ఆ వీరనారాయణ గాడొచ్చి చిట్టమ్మ కాలి కిందున్న పుట్టుమచ్చని చూసినా పుండు పడింది కాబట్టి ఆ పుట్టుమచ్చ కనపడదు. దాంతో పుండు తగ్గడానికి 1 నెల రోజుల సమయం పడుతుందన్నమాట. ఆ వంకతో చిట్టమ్మ జమీందారు కూతురన్న నిజాన్ని 1 నెల రోజులు వాయిదా వేయొచ్చు. కాంతమ్మ తేటి ఇంత ఆనందంగా ఉంది. నాకు తెలిసి ఏమిటి కానీ అట్లా కాడి ఇక్కడ ఎట్టుంటుంది. కాంతమత్త, కాంతమత్త! హా? చిట్టి, ఏంటి? నాకిక్కడ కాలు ఎంత బాధపడుతుంటే నువ్వేటత్త అంత సంతోషంగా నవ్వుతున్నావా? నా బాధ నీకు నవ్వులాగా కనిపిస్తుందా? అంతేలే, అత్త నవ్వినా ఏడ్చిందంటారు, ఏడిస్తే నవ్విందంటారు. అంతా మా అత్తల కర్మ. భగవంతుడా, అయ్యో! పదరా తమ్ముడు. బాగా నువ్వు వెరైటీస్ చేస్తుంది. లత, ఆ అట్ల కాడ నువ్వు అక్కడేమైనా నెట్టావేటి? కాంతమ్మ గారు నేనే అక్కడ పెట్టానని చెప్పారు కదక్క. ఒకవేళ నేనే పెట్టుంటానేమో. లేదు, లత ఖచ్చితంగా అక్కడ ఎట్టుండదు. ఈ కాంతం మొత్తం ఎట్టింది. అసలు ఎందుకోసం ఎట్టిందో ఎవరికోసం ఎట్టిందో తెలుసుకోవాలి. చిట్టమ్మా, ఈ విషయం గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించుకో. ఈ గాయం తగ్గేంత వరకు నువ్వు కాలు కింద పెట్టడానికి వీల్లేదు. ముందు ఈ పనులన్నీ పక్కన పెట్టేసి ముందు పద, రెస్ట్ తీసుకుందు గాని. పద చిట్టమ్మా, లే. లే. రాలాయరో, కాంతమ్మా, కుటుంబరావు, కోకిలమ్మ, చిట్టమ్మా, రండి బయటికి. ఏ కుటుంబరావు, అందరూ ఒకసారి రండి. అయ్యా, బాబాయ్, బాబాయ్, ఒరే తమ్ముడు, అక్క, ఆ లాయర్ గాడి మాటలు నమ్మేసి వీరనారాయణ గాడు ఊపుకుంటూ వచ్చాడు. పాపం, వాడికేం తెలుసు, ఈ చిట్టమ్మ చచ్చి సమాధిలో శవంగా మిగిలేంత వరకు జమీందారు కూతురన్న విషయం బయటికి రాదన్న విషయం వాడికి తెలీదు. అవునక్క,
ఈ జన్మకది ఆ కోకిలమ్మ కుటుంబరావుల కూతురే. కుటుంబరావు, ఈ వైష్ణవీదేవి మీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డ మీ కూతురే కదా? అవును బాబు, మా రక్తం పంచుకు పుట్టిన కూతురే. నాన్నా, ఏ నాన్న బాబాయ్ ఏమంటున్నాడో నువ్వు సరిగా విన్నావా? ఈ వైష్ణవి దేవి నీ కూతురేనా అంటున్నాడు. అంటే నేను వైష్ణవి దేవినా? అయ్య బాబోయ్, ఆయన చూసిన కంగారులో ఆయన ఏం చెప్పినాడో కూడా సరిగ్గా వినలేదే. ఏం చెప్పినాడో సరిగ్గా వినిపించలేదమ్మా. నువ్వు వైష్ణోదేవేటమ్మా, నువ్వు సిట్టమ్మమ్మా, మా కూతురు కదా. ఇంకా సందేహించకండి బాబు. మీరు అడగాలనుకున్నది నిర్మోహమాటంగా అడిగేయండి. అప్పుడే నిజాలు బయటకు వస్తాయి. నిజాలేంటి బాబాయ్? అసలు మీరేం అడగాలని వచ్చారు? నువ్వాగో కోకిలమ్మ. ఈ చిట్టెమ్మ నువ్వు నవమాసాలు మోసి జన్మనిచ్చిన నీ కూతురే కదా? ఆ? బాబాయ్, అసలు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు? కారణం ఉందే. బలమైన కారణమే ఉంది. ఈ కుటుంబరావు చెప్పినట్టు నువ్వు వీళ్ళ రక్తం పంచుకు పుట్టిన కూతురువే అయితే, ఈ కోకిలమ్మ చెప్పినట్టు తాను నవమాసాలు మోసి నీకు జన్మనిచ్చినట్టే అయితే, నీ ఒంటి మీదున్న ప్రతి పుట్టుమచ్చ తల్లిదండ్రులుగా వీళ్ళకి తెలియాలి. అవునా? ఓరి భగవంతుడా, కొంప తీసి లాహిరి గారు సిట్టమ్మ కాలు కింద ఉన్న పుట్టుమచ్చ గురించి చెప్పలేదు కదా. నీకింతకు ముందే చెప్పా కుటుంబరావు, నిజమేంటో వీరనారాయణ గారికి చెప్పేద్దామని. కానీ నువ్వే నా మాట వినలేదు. పరిస్థితి ఇక్కడ దాకా తీసుకొచ్చావు. ఇప్పటికైనా నోరు విప్పి వీరనారాయణ గారికి నిజం చెప్పు. అయ్యా వీరనారాయణ గారు, ఆ లాయర్కి పిచ్చి ఇంకా తగ్గలేదండి. అలాంటి పిచ్చివాడి మాటలు నమ్మొస్తే చివరికి మీరు కూడా పిచ్చివాళ్ళు అయిపోతారు. ఇతను పిచ్చివాడో కాదో చెప్పాల్సింది నువ్వు నేను కాదో. ఈ చిట్టెమ్మ జన్మ రహస్యం గురించి ఈ లాయర్ నాకు ఒక రహస్యం చెప్పాడు. అతను చెప్పింది నిజమైందా? ఇతను పిచ్చోడన్న మాట అబద్ధమవుతుంది. ఇతను చెప్పింది అబద్ధమైందా? ఇతను పిచ్చివాడనే మాట నిజమవుతుంది. అర్థమైందా? అర్థమైందండి. బాబాయ్, ఆ లాయర్ గారు అసలు మీతో ఏం చెప్పారు? అసలు మీరేం అడగాలని వచ్చారు? పుట్టుమచ్చ 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 అడగడానికే వచ్చాను.
పుట్టుమచ్చ? ఏం పుట్టుమచ్చ సార్? మా అన్న శంకర్ నారాయణ గారి పెద్ద కూతురు వైష్ణవిదేవికి తన కుడికాలి పాదం కింద పుట్టుమచ్చుంది. ఆ పుట్టుమచ్చ అచ్చు గుద్దినట్టు అరికాలి పాదం కింద ఈ చిట్టెమ్మకు కూడా ఉందట. అది లాయర్ కళ్ళారా చూశాడంట. అది నిర్ధారించుకోవడానికే వచ్చాను. అయిపోనది, అంతా అయిపోనది. ఇంకాసేపట్లో ఈరనారాయణ సిట్టెమ్మ కాలి కిందన్న పుట్టుమచ్చ చూస్తాడు. తన్ని పసి వయసులో ఎత్తుకొచ్చినందుకు నా ప్రాణం తీస్తాడు. ఆ పుట్టుమచ్చ ఈరనారాయణ చూసిన మరుచ్చాను నన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. నాన్నా, వేనారాయణ బాబాయ్ చెప్పినట్టు నా కాలి కింద పుట్టుమచ్చుందా? మాట్లాడబెట్టి నాన్నా, వేనారాయణ బాబాయ్ చెప్పినట్టు నా కాలి కింద పుట్టుమచ్చ ఉందా లేదా? చిట్టమ్మా, లేదు అని చెప్పడానికి వాళ్ళకి అరక్షణం చాలు. కానీ ఆ మాట వాళ్ళ నోటి వెంట రాలేదంటే నీ కాలి కింద పుట్టుమచ్చున్నట్టే చిట్టమ్మా. చెప్పు నాన్న, బావ చెప్పేది నిజమా? నా కాలి కింద పుట్టుమచ్చుందా? అంటే అంటే నేను జమీందార్ గారి పెద్ద కూతురు వైష్ణవిదేవినా? నేను జమీందార్ గారి ఇంటి బిడ్డనా? చెప్పు నాన్న. ఇలా మౌనంగా ఉంటావేటి? చెప్పు నాన్న. ఇంకా అర్థం కాలేదమ్మా? మౌనం అర్ధాంగీకారం అంటారు. నీ కాలి కింద పుట్టుమచ్చ ఉంది కాబట్టే వాళ్ళిద్దరూ నోరు తెరవలేకపోతున్నారు. పసి వయసులోనే మా అన్న కూతుర్ని మాకు దూరం చేసి 18 ఏళ్ల మా కడుపు కోత కారణమైన ఈ నీచుణ్ణి ఏం చేసినా పాపం లేదు. చెప్పు బాబు. బాబాయ్, అరే చెప్పు, ఎందుకిలా చేశావు? చెప్పు, మాట్లాడు. అయ్యా వీరనారాయణ గారు ఒక్క నిమిషం అండి. చిట్టెమ్మ కాలి కింద పుట్టుమచ్చుందని ఈ లాయర్ గారు చెప్పడం. కాతమా 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 అదే ఈ లాయర్ గారు చెప్పడం, ఆయన మాటలు నమ్మేసి మీరు ఆవేశంగా వచ్చేయడం. పాపం చిట్టెమ్మ కాలి కింద పుట్టుమచ్చ ఉందో లేదో తెలియక కుటుంబరావు టెన్షన్ పడటం. మౌనం అర్ధాంగీకారం అని మీకు మీరే ఫిక్స్ అయిపోయి అతన్ని పట్టుకొని కొట్టడం ఏంటండి? అయినా ఇదంతా ఇంటి దాకా వచ్చిన వాళ్ళు అసలు చిట్టెమ్మ కాలి కింద పుట్టుమచ్చ ఉందో లేదో అని తెలుసుకొని కదా ఈ కుటుంబరావు షర్టు పట్టుకోవాలి. మీరేంటండి అవేమీ చేయకుండానే, చిట్టెమ్మ కాలి కింద పుట్టుమచ్చ చూడకుండానే ఈ కుటుంబరావుని కొట్టడానికి సిద్ధపడిపోతున్నారు? అవును బాబాయ్, అసలు నా కాలి కింద పుట్టుమచ్చున్న విషయం నాకే తెలీదు. అలాంటిది మా అమ్మ నాన్నకు కూడా తెలియకపోవచ్చు కదా.